చక్కగా ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్ళానమాట. 10 నిమిషాలు లేట్గా వెళ్ళామని వెళ్తుంటే వెనకాల నుంచి ఒక లాగారు. నా జీవితాన్ని చెడదెంగింది వీడు. వీడి దగ్గర కూర్చోకూడదు అని చెప్పి ముందు కూర్చోకూడదు, ఇలా చూడాలి కదా సార్ని, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ ఏముంటది అన్నాడు. ఏముంటది అని మిడిల్ గ్రేట్ అన్నాడు. వాడి గ్రేట్ అనుకున్నా నేను, వాడికి ఏదో తెలుసు అనుకున్నా నేను, బట్ వాడికి ఏం తెలియదు. ఇప్పుడు ఒక మేడం వచ్చింది క్లాస్ లో, ఒక్కొక్కడు ఇంట్రడక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంతలో నన్ను లేపారు. మై నేమ్ ఇస్ అమర్, ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్ అన్న. మేడం ఫిల్మ్ మేకింగ్, దెన్ వై ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అంది. ఏం తెలియదు, డబ్బులు కట్టిన ఇంట్లో వాళ్ళు. వీళ్ళు లేసాడు, చెప్పాడు, మేడం ఐ వాంట్ టు సీ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్ అన్నాడు. జస్ట్ సిట్ డౌన్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి లేచింది. మ్యామ్ మై నేమ్ ఇస్ శిరీష. చూస్తున్నారు అందరూ శిరీష అని. ఈ పిల్ల 5 years from now I'll be pursuing my masters in University of California Berkeley అంది. ఆ అమ్మాయి అంత చక్కగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ అంటే ఈడు పక్క నుంచి ఆ బొక్కలే అన్నాడు. మొత్తం క్లాస్ అంతా నవ్వింది. క్లాస్ అయిపోయింది. మేడం వెళ్ళిపోయి ఇంకోళ్ళు వచ్చే టైం ఉంటుంది కదా, ఈ గ్యాప్ లో వెళ్ళిపోయాడు అమ్మాయిల దగ్గరికి. మన ఇండియాలో ఎంత పెద్ద చదువులు చదివినా అబ్బాయిలు ఇట్ అయిపోయి ఉంటారు, అమ్మాయిలు ఇట్ అయిపోయి ఉంటారు. నా మట్ట సారీ అంటే సో వాట్ అయితే బొక్క అని అర్థం కదా. అది జిలో బర్క్లీ అన్నాడు. ఓ యా అంది. ఇందాకే కదే సో వాట్ అన్నదానివి ఇప్పుడు ఓ యా అని ఎందుకన్నావు? నీకు బర్క్లీ అంటే ఎందుకు ఇష్టం అంది. అప్పుడు వీడేమన్నాడు తెలుసా, 5 years from now నువ్వు బర్క్లీలో ఉంటావు కదా అందుకే ఇష్టం అన్నాడు. ఒక పీరియడ్ లో పడేశాడు బ్రో దాన్ని. అలాగా సెకండ్ ఇయర్ వచ్చింది. ఈ అమ్మాయికి అర్థమైపోయింది వీడు బర్క్లీ సిగరెట్ తో పాటు గర్ల్ ఫ్రెండ్ కూడా కావాల్సినాడని. అమ్మాయిల్లో ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఎర్రి పువ్వుని మార్చాలనుకుంటారు. ఒక రోజు సడన్ గా బర్త్డే వచ్చింది బ్రో. వీడికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. తీయకనే తీసింది. ఈవినింగ్ తీసి వీడికి ఇచ్చింది. నేను వెయిటింగ్ వీడికి ఏం ప్లే స్టేషన్ గట్రా ఇచ్చిందా అని. అందులోంచి ఇలా ఒక పాత్ర బయటికి తీసాడు బ్రో. ఆస్ట్రే అది. ఇది ఒక ఖుషి సినిమా, వాడు పవన్ కళ్యాణ్, ఇది భూమిక. మేమందరం ఎవరు పుకులు. ఆషామాషి ఆస్ట్రే కాదు బ్రో, ఎంతుంది బ్రో అది. అప్పుడు డైలాగ్ వేసింది బ్రో, ఇది నిండిపోయే అంత వరకే కాల్చు. వన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ ప్రామిస్ మీ యూ వోంట్ అగైన్ స్మోక్ లైట్ సిగరెట్ అంది. ఇడు బయట రూమ్ లో ఉంటాడు. నేను ఒకరోజు ఇడి రూమ్కి వెళ్ళా. ఆకలేస్తుంది, ఏమన్నా వండుకుందామని అని మ్యాగీ చేసుకున్నాం. ఇంతలో ఈ పాప కూడా వచ్చింది. అందరం కూర్చొని మ్యాగీ తింటున్నాం. ఆ అమ్మాయి కూడా తింటూ లేచి దెంగేసింది బ్రో. ఈడ అమ్మాయి ఇచ్చిన ఆస్ట్రేలో మ్యాగీ వేసుకుని తింటున్నాడు బ్రో.